जय कृष्ण कृष्ण जय कृष्ण कृष्ण जय कृष्ण कृष्ण जय कृष्ण कृष्ण వేణుగానలోలారా పిలిచినాము మనసారా వేచి ఉంది ఈ మధుర పాలకడలి దిగిరారా జపించాము నీ పేరే ముక్తి నొసగి గిరిధర స్మరించాము నీ లీలే తరించాము నందలాల అల్లరి మోహన అందరి కోసం మందెల కళ్ళన పరుగున రారా కృష్ణ కృష్ణ జయ కృష్ణ. చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే అనుమానం వ్యాపించినటువంటి పరమాత్మ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చినటువంటి రోజు. ఈరోజు చాలా గొప్ప రోజు. ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి పరమాత్మ జన్మదినం కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అన్నాం. ఎక్కడికి పోయినా కానీ శుభాకాంక్షలు అని చెప్తాం. దాని యొక్క అర్థమేమి అంటే చాలా గొప్ప రహస్యం ఉందన్నమాట. శుభాకాంక్షలు అంటే ఏంటి? మనం బయట తీసుకుంటే మంచి అని చెప్తూ ఉంటారు. కానీ శుభాకాంక్షలు అనే దానికి శుభాన్ని కాంక్షించడం. శుభ అంటే ఏంటి? శుభము అంటే ఏంటి అంటే సృష్టిలో పుట్టిన ఈ జీవుడికి కూడా శుభం అనేది అదే దైవము. ఆ శుభం కలగాలని కోరుకోవడమే శుభాకాంక్షలు. శుభం కలగడం అంటే దేవుళ్ళు ఐక్యమైపోవాలి అంటే ముక్తి పొందాలని కాంక్షించడం, అదే శుభాకాంక్షలు. అంతేగాని ఏదో మంచి జరగాలనా ఇంకోటో కాదు. శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీదకి వచ్చి భగవద్గీత రూపంలో తన జ్ఞానాన్ని, ఆ ధర్మాన్ని ఆచరణ చేస్తే దేవుల్లో ఐక్యమయ్యేదానికి ఆయన చెప్పడం. శ్రీకృష్ణ యొక్క జన్మ అష్టమి. ఆయన జన్మ అష్టమి రోజు జరిగింది. ఆయన అష్టమి రోజునే జన్మించడం జరిగింది. 7+1 అంటే మధ్యలో ఒకటి ఉంటుంది. 8 మంది భార్యలను చేసుకోవడం కానివ్వండి. అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన 8 దిక్కులకు గుర్తుగా 8 మంది భార్యలను ఆయన వివాహం ఆడటం జరిగింది. ఆ సర్వ ప్రకృతి కూడా ఆయన అధీనంలో ఉంది కనుక ఆయన ఆ విధంగా వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఆయన జన్మించిన తర్వాత తీసుకుంటే ఈరోజు చాలామంది యాదవులు అంటున్నారు. ఆయన పుట్టింది ఎక్కడ పుట్టాడు? క్షత్రియుల ఇంట్లో. ఆయన వసుదేవుడికి జన్మించాడు. అక్కడి నుండి ఇక్కడికి ఉందని ఈ చేతిలో కౌంసం చేతిలో మా అమ్మ ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ పెరిగాడంటే పుట్టింది మా కృష్ణుడి జన్మ ముందు వాళ్ళకి ఆ పేరు లేదు. కృష్ణుడు వచ్చేసిన తర్వాతనే ఎవరైతే చెప్పడం జరిగిందంటే ఒక భీష్ముడే. అన్నీ చెప్పుకునేటువంటి వాడు ఎవడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యాదవుడైన మొట్టమొదటిగా పిలిచింది ఎవరంటే ఒక భీష్ముడే. కనుక ఎవరున్నారు? భీష్ముడు ఉన్నాడు. పాండవుల వైపు కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అయితే ఆ రోజు తట్టుకోలేకపోయాడు అనమాట. ఇటు అటు తప్పుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడికి కోపం వస్తుంది. ఎందుకనంటే నువ్వు యుద్ధం చేయనని చెప్పావు కదా, మళ్ళీ అది తప్పు అవుతుంది, అది భంగం అవుతుంది, అది కరెక్ట్ కాదు. నేనంటే అప్పుడు ఎప్పుడైతే దిగి కృష్ణుడు రథం దిగి నేను చంపుతానని వెళ్తాడో అప్పుడు భీష్ముడు అట్టించి మొత్తం బాణాలన్నీ కింద పడేసి నమస్కారం పెడుతూ ఎదురుగా వస్తాడనమాట. వచ్చి ఏం చెప్తాడు? ఇంతకంట మహాభాగ్యం ఇంకేం కావాలి? నీ చేతిలో మరణం కంటే నాకు ఇంకేం కావాలని 2 చేతులు జోడించి నమస్కరిస్తాడనమాట. అక్కడున్న జరిగిన తెలియదు. ఆయన సర్వము ఆయనే కనుక ఆయన ఏ జన్మలో ఏ జ్ఞానం చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఏం చెప్పాడు అంతా ఆయనకు తెలుసు కనుక ఆయన ఆ విధంగా ఆయన చెప్తూ ఆయన భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? సృష్టి ఆదిలో నాచే
అర్జునుడు చెప్పబడినటువంటి జ్ఞానవాదం చెప్పడం జరిగింది. అందులోనే గొప్ప రహస్యం ఉంది. ఈరోజు అందరూ ఏదో బయట కాంబోలు మామూలు ఇచ్చేదానికో అందులో అరటిపళ్ళు పెట్టడం అవన్నీ చేస్తారు. అదేం కాదు, ఇదే ఆధ్యాత్మిక రహస్యం. తెలుసుకొని చేయండి, మనం తెలుసుకునే దానికోసమే. దేవునికి ఏమైనా కావాలి అవన్నీ ఏం కాదు. అందులో ఎంతో గొప్ప రహస్యం ఉంది. మట్టి ప్రమిది కానీ మట్టి ప్రమిదే పెట్టేవారు. ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో అదే పెడతారు, మట్టి ప్రమిదే. అది ఎందుకంటే మన శరీరానికి గుర్తు. నూనె ఏదైతే ఉందో మన కర్మ గుర్తు. అది ఏదైతే జీవాత్మ ఆత్మ రెండు వస్తువులు ఉంటాయి, దాని జ్ఞానమైన అగ్ని వెలిగించి బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వెలిగించి జ్ఞానాగ్నితో జారుడు కాదు, చోరుడు కాదు, నీలాల నీలి రంగు కల్ల కృష్ణుడు. ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు. జారుడు కాదు, చోరుడు కాదు, నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు. ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు. ధర్మానికి అందరూ సమానమంటూ ఆడిన ఆటలు తనవి ఎన్నడు. ఆటల్లో నా మర్మం తెలియకుంటే జన్మ రహస్యం ఎన్నడు తెలియదన్నడు. ధర్మానికి అందరూ సమానమంటూ ఆడిన ఆటలే తనవి ఎన్నడు. ఆటల్లో నా మర్మం తెలియకుంటే జన్మ రహస్యం ఎన్నడు తెలియదన్నడు. చారుడు కాదు, చోరుడు కాదు, నీలాల నీలి రంగు గల్ల కృష్ణుడు. ఆర్యదేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు. గొడుగులు ఉండే వాళ్ళు గొడుగులు వేసుకోండి, లేని వాళ్ళు రైలు కోట్లు కానీ కవర్ ఉత్సవాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసి ఉన్న పద్మనాభం మండల అధ్యక్షులు శ్రీ వారి చేతి మీదుగా ఈనాటి ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ నాతయైన శక్తి స్వరూపిణి శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. కలిగి ఉన్న కర్పూరము అగ్నియందు కాలి ఏ విధముగా రూపము గుణములు కర్మలు కలిగిన జీవునైనా నేను కూడా గురువు ద్వారా ప్రజల్చుకున్న జ్ఞానాగ్ని రూట్ చూపించాలి. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు పండి ఈనాటి ఈ కార్యక్రమాన్ని పద్మనాభ మండల అధ్యక్షులు ఒదిగుండి నాకు తెలియక ఉండి నన్ను నీలో ఒదిగి చూసేటి నా తండ్రి. నేను నేనే అంటూ భ్రమలో నేనను ముంచి అంతా నీవే అయినా బయటపడవు తండ్రి.
నిలువెత్తు దేహమును నేనే అనుకుంటుంటే నిలువెత్తు నా ఉండి నడిపించు నా తండ్రి. మట్టి కుండల నీరు నిండుకొని ఉన్నట్లు దేహమందు నీవు నిండుకొని ఉన్నావు. తెలియకనిగి ఉండి దేహమే నీదైనా తెలియనీయవయ్య బంగారు మా తండ్రి. నాలోనే ఒదిగుండి నాకు తెలియక ఉండి నన్ను నీలో ఒదిగి చూసేటి నా తండ్రి. నడకన ఒకడు నడుచుకుంటూ వెళితే ఆ కాలులో శక్తివై నడిచేది నీవేలే. అలసిపోయి ఒకడు నిద్రలో జారితే మెలుకువై వాని శ్వాస నాడించేవు. రక్త ప్రసరణ చేస్తూ గుండె నాడిస్తూనే అన్ని పనులు చేసి అణిగి నీ ఉంటావు. అణిగి ఉన్నందుకే ఆత్మ అని అంటారు. ఏమి ఆట నీది దోబుచులాట, ఏమి ఆట నీది దోబుచులాట. భక్తునిలో ఉండి జ్ఞానంబు చెప్పుతూ శత్రువులో ఉండి ఆటంకపరిచేవు. ఆటగానిలో ఉండి గెలిపించి చూపుతూ ఆట ఓడిన వాడిలో ఉండి ఒదుగుతూ ఆకలాకలాను దేహంబులో నీవే, ఆకలిది చెడి దేహంబులో నీవే. మంచి చెడు గొంతుల్లో మాటవి నీవే. ఏమి ఆట నీది దోబుచులాట, ఏమి ఆట నీది దోబుచులాట. తినుటకు నా చేయిని లేపి సాయము చేయుటకు నా కాలిని కదిపి నా నోటితో నువ్వు మాటయి పలికించి గొప్పగా మాట్లాడినావని పొగిడించి కడుపు నిండా నాకు తిండిని తినిపించి కడుపులో నీ ఉండి జీర్ణము చేయించి దేహంబులో ఉండి దాహంబు కలిగించి కాళ్ళు చేతులు కదిపి నీళ్ళ వద్దకు పంపి ఏమి ఆట నీది దోబుచులాట, ఏమి ఆట. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. చటమ్మ వెన్నెల దొంగోడు తారకాలు ఆడేవాడు పిల్లని గోవి ఊడేవాడు. వచ్చటమ్మ వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి లేనివాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి లేనివాడు.
చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. నీ జ్ఞానము మాకే ఇష్టం, నీ ధ్యానంలో తరించుట స్పష్టం. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. మురళి లేదు నీ కరమునందు, అమురళిలో దాగిన జ్ఞానాన్ని తెలిపావు, అమురళిధరుడవు నీవా. పించమ్ము లేదు నీ శిరమునందు, ఆ పించధారణలో మర్మాన్ని చాటావు, ఆ పించధారివి నీవా. శంఖు చక్రనామాలను ధరించవు, వాటిలో భావాన్ని బోధించావు. శంఖు చక్రనామాలను ధరించవు, వాటిలో భావాన్ని బోధించావు. నీ వేషాన్ని నీవే ధరింపవు, అందులో విశేషాన్ని చూపావు, అది భగవానుని రహస్యం. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. వెన్న నీవు తోచలేదు, ఆ వెన్న కన్నా సున్నితమైన హృదయాలను మా నుండి తోచేసావు. రాజ్యాలు నీవు ఏలలేదు, రాజ్యాన్ని పోలిన మరి మా దేహ రాజ్యానికి రారాజు నీవైనావు. రణరంగమందున పోరాడలేదు, అంతరంగ రణమున ధీరుడ నీవు. రణరంగమందున పోరాడలేదు, అంతరంగ రణమున ధీరుడ నీవు. నాడు గీతామృతమును బోధ చేసావు, నేడు త్రైతంలో ఆ గీతే రాసావు, ఇది గురుదేవుని రహస్యం. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. నీ జ్ఞానము మాకే ఇష్టం, నీ ధ్యానంలో తరించుట సుస్పష్టం. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. కృష్ణ గీత తెచ్చరా జ్ఞానామృతం, కృష్ణ గీత తెచ్చరా జ్ఞానామృతం. ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం, కృష్ణ గీత తెచ్చరా జ్ఞానామృతం. ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం.
చాటగ ధరకేగెను గీత. ధర్మ సంస్థాపనార్థ దైవ గ్రంథమే రక్ష. ధర్మ సంస్థాపనార్థ దైవ గ్రంథమే రక్ష. ఆ గీతాచార్యునికి నమో నమో. ధర్మ సంస్థాపనార్థ దైవ గ్రంథమే రక్ష. ఆ గీతాచార్యునికి నమో నమో. కృష్ణ గీత తెచ్చరా జ్ఞానామృతం. ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం. ధర్మాలకే నిలయమైనది గీత. ఆ గీత జ్ఞానమును గ్రహించగా. ధర్మాలకే నిలయమైనది గీత. ఆ గీత జ్ఞానమును గ్రహించగా. ఎరిగిన ఆ ధర్మాలను ప్రజలకు బోధించగా. ఎరిగిన ఆ ధర్మాలను ప్రజలకు బోధించగా. అది ఏ కృష్ణుడు తెలిపిన దేవుని సేవ. ఎరిగిన ఆ ధర్మాలను ప్రజలకు బోధించగా. అది ఏగా నిజమైన దేవుని సేవ. కృష్ణ గీత తెచ్చరా జ్ఞానామృతం. ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం. జీవాత్మయే తిరిగి పరమాత్మను చేరగా. మధ్యాత్మ జ్ఞానమే శరణాగతి. జీవాత్మయే తిరిగి పరమాత్మను చేరగా. మధ్యాత్మ జ్ఞానమే శరణాగతి. ఆ జ్ఞానమే కృష్ణ గీతలోని త్రైతము. ఆ జ్ఞానమే కృష్ణ గీతలోని త్రైతము. ఆ త్రైతము తెలిపిన గురుదేవం భజామి. ఆ జ్ఞానమే కృష్ణ గీతలోని త్రైతము. ఆ త్రైతము తెలిపిన గురుదేవం భజామి. త్రైత గీత తెచ్చరా జ్ఞానామృతం. ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం. త్రైత గీత తెచ్చరా జ్ఞానామృతం. ఆ మోక్ష మార్గమెంచగా లేదే మృతం. లేదే మృతం. లేదే మృతం. నువ్వు నా దేవుడవయ్యా సామి. నిన్నెట్ట మర్చేదయ్యా సామి. నువ్వు నా దేవుడవయ్యా సామి. నిన్నెట్ట మర్చేదయ్యా సామి. నింగితో చేత కలిసి జీవుడవయ్యావు. గాలితో చేత కలిసి వ్యానవాయువు. అగ్గితో చేత కలిసి కన్నువయ్యావు. నీటితో చేత కలిసి రుచివయ్యావు. భూమితో చేత కలిసిన గుదమువి నీవు. దేహమంత నీవేనయ్యా సామి.
మర్చేదయ్యా సామి దేహమంత నీవేనయ్యా సామి నిన్నిట మర్చేదయ్యా సామి నింగి గాలి కలిపేసి మనసులాగా మలిచేసి దేహమంతా తిప్పేస్తుంటావు రాత్రైతే చాపలాగా చుట్టేస్తుంటావు నింగి నిప్పు జత చేసి బుద్ధిగాని బోధ చేసి మంచి చెడు యోచనలిస్తావు ఆ ఛాసలోని నన్ను ముంచి నేను మరపిస్తావు చిత్తమును చేసేసి నిర్ణయాలు చేయిస్తుంటావు చిత్రంగా ఉన్న కర్మ లేదనిపిస్తావు నింగి నేల జత చేసి అహో అంటూ పిలిచేసి చేసేదంతా నేననిపిస్తావు నీ చేసినట్టే కర్మరత రాసేసుకుంటావు అంతరాత్మవై ఉన్నావే సామి అందనట్టే ఉంటావయ్యా సామి మన్ను మిన్ను కలిపిన నారు నేల గాలి కలిసిన చెయ్యి మన్ను మంట కలిపిన కాలు నేల నీరు కలిసిన గుహ్యం తనువే నీ కౌగిలి నుండగా సామి నిన్ను దాటిపోలేనయ్యా సామి తనువే నీ కౌగిలి నుండగా సామి నిన్ను దాటిపోలేనయ్యా స్వామి సగ సగ సని సగ సగ సని సగ సగ సని సగ మప అప పమ మగ గగ స స పని సగ మగ సా చేత చేసి దేహమంత నింపేసి సమాన వాయువైనావు మౌనంగా నీదు సడి చేసేస్తుంటావు గాలి మంట మలి చేసి కంఠమందు ధ్వని చేసి ఉదాన వాయువైనావు ఉదరంలో నీదు ఉనికి చూపిస్తుంటావు గాలి భూమి కలిపేసి అన్నమంత మస చేసి అపాన వాయువైనావు అంతరంలో అన్ని కూడా నీవేనంటావు గాలి నీరు మేలివేసి శ్వాసలగా ఆడేసి నా ప్రాణ వాయువైనావు ఆయువల్లి ఆది మంత్రమైనావు ప్రాణాలు నీవే స్వామి వంచనలు చేయకయ్యా స్వామి పంచ ప్రాణాలు నీవే స్వామి వంచనలు చేయకయ్యా స్వామి అగ్గి నింగి కలిపిన చెవు మంట మన్ను కలిసిన ముక్కు అగ్గి గాలి కలిపిన చర్మం నిప్పు నీరు కలిసిన జిహ్వ ధ్యాన భాగాలు నీవే స్వామి నాకు నీవేలే భాగస్వామి జ్ఞాన భాగాలు నీవే స్వామి నాకు నీవేలే భాగస్వామి నువ్వు నా దేవుడవయ్యా స్వామి నిన్నెట్ట మర్చేదయ్యా స్వామి నువ్వు నా దేవుడవయ్యా స్వామి
మర్చేదయ్యా సామి. నీటిలో నాడివిగా శబ్దము చేశావు, తన్నిలో వాయువుల నన్ను తాకావు. జలమే జ్వాలలుగా రూపము చూపావు, దాహమే తీర్చు ధరణి గంధము నీవు. సత్తగా నన్న పంచతత్వమే నీవు, దేహమంత నీదేనయ్యా సామి. సందేహం లేనే లేదు సామి, దేవంటే నీవేనయ్యా సామి. సందేశాన్ని ఎవయ్యా స్వామి.